హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో పిల్లలు ఇష్టంగా తినే కప్ కేక్స్ని ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఒకే కేక్ మిక్స్తో డిఫరెంట్ ఫ్లేవర్స్లో చాలా రకాల కప్ కేక్స్ని తయారు చేసుకోవచ్చు. ఈ కప్ కేక్స్ని ఓవెన్లో ఎలా చేసుకోవాలి, అలాగే ఓవెన్ లేకుండా స్టవ్ మీద ఎలా చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో మీతో షేర్ చేస్తున్నానండి. మరి పిల్లలు సైతం ఈజీగా చేసుకోగలిగే ఈ కప్ కేక్స్ని ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే ఈ కప్ కేక్స్ని బేక్ చేసుకోవడం కోసం వితౌట్ ఓవెన్ అయితే స్టవ్ మీద మందంగా ఉండే గిన్నె పెట్టుకుని అడుగున ఒక లేయర్ వరకు శాండ్ వేసేసేయండి. మిడిల్లో స్టాండ్ పెట్టేసి పైన మూత పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ప్రీహీట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి 2 గుడ్లని స్లోగా కొట్టి వేసుకోండి. మధ్యలో ఎల్లో పగలకుండా చూసుకోండి. ఇన్ కేస్ పగిలితే చేసేదేం లేదు, మొత్తం అంతా కలిపి ఒకేసారి బీట్ చేసుకోవచ్చు. ఎల్లో ఎగ్ పగలకుండా నీట్గా వచ్చింది అంటే ఇలా జాలి గరిటెతో సపరేట్ చేసేసేయండి. సపరేట్ చేసి వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ ఎగ్ వైట్ని ఫస్ట్ బాగా బీట్ చేసుకోవాలండి. బీట్ చేయడం కోసం మీరు విస్కర్ యూస్ చేసినా పర్వాలేదు, లేదా బీటర్ యూస్ చేసినా పర్వాలేదు. విస్కర్తో అయితే మీకు టైం కొంచెం ఎక్కువే పడుతుంది అండ్ హ్యాండ్ పెయిన్ కూడా ఉంటుంది. అదే బీటర్తో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు బీట్ చేస్తూ ఉంటే 5-10 నిమిషాలకి చక్కగా నురుగులా ఫామ్ అవుతుందన్నమాట. అలా వచ్చిన తర్వాత ఇందులోకి 3/4 కప్పు దాకా పంచదార పొడి వేసుకోవాలి. అరకప్పు పంచదారని మిక్సీ పట్టుకుంటే ఇలా 3/4 కప్పు దాకా షుగర్ పౌడర్ అనేది వస్తుందన్నమాట. ఈ షుగర్ పౌడర్ని కొంచెంగా వేసుకుంటూ అగైన్ మళ్ళీ మనం బీట్ చేసుకుంటూ ఉండాలి. పంచదార పొడి అయిపోయేంత వరకు కూడా కొద్దిగా వేసుకుంటూ మీరు బీట్ చేస్తూ ఉండండి. 10-15 నిమిషాలకి ఇలా క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఈ బీట్ చేసుకున్న ఎగ్ వైట్ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఎల్లో ఎగ్స్ వేసుకున్న బౌల్ని తీసుకుని అందులోకి 1 టీ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ వేసుకోండి. వెనీలా ఎసెన్స్ వేసి ఈ ఎల్లో ఎగ్ని కూడా బాగా బీట్ చేయాలి. ఇలా కొంచెం నురుగలా వచ్చే విధంగా ఒక 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో 100 గ్రాముల దాకా అన్సాల్టెడ్ బటర్ వేసుకోండి. బటర్కి బదులుగా మీరు ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. అన్ఫ్లేవర్డ్ ఆయిల్ వాడాలి, ఆయిల్ వాడే వాళ్ళైతే. బటర్ వేసిన తర్వాత కూడా బాగా విస్క్ చేయాలి. ఎంతవరకు విస్క్ చేయాలి అంటే ఈ ఎల్లో కలర్లో ఉన్న టెక్స్చర్ అనేది వైట్ కలర్లోకి టర్న్ అవ్వాలన్నమాట. అంతవరకు బాగా బీట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో ఎందుకు చేయాలి అంటే మనం చేసే కప్ కేక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు స్పంజీగా, ఫ్లఫీగా, మధ్యలో మెత్తగా రాకుండా ఉండాలి అంటే ఈ ప్రాసెస్ చేయండి. డెఫినెట్గా కప్ కేక్స్ చేయడంలో మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు. ఇలా బాగా బీట్ చేసుకుని విస్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక జల్లెడ పెట్టుకోండి. ఇందులోకి 1 కప్పు దాకా మైదా పిండి, 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకోండి. ఇక్కడ మైదా పిండికి బదులుగా మీరు హెల్త్ కాన్షియస్గా తినాలి అనుకుంటే గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత బాగా జల్లించుకోండి. జల్లించేసుకున్న ఈ పిండిని ఒక్కసారి బటర్లోకి మిక్స్ చేసి మనం ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ వైట్ని కూడా ఇందులో వేసేసేయాలి. దీంతో పాటుగా 1/2 కప్పు నుంచి 1/3 కప్పు దాకా కాగపెట్టి చల్లారి పెట్టుకున్న పాలు వేసుకోండి. పాలు అనేవి కొంచెంగా వేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకేసారి పాలన్నీ వేసేస్తే కొద్దిగా పలుచగా అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. విస్కర్తో కలుపుకోవచ్చు, లేదా బీటర్తో కలుపుకోవచ్చు. ఈ విధంగా స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు. అయితే ఎక్కడ కూడా లమ్స్ అనేవి లేకుండా నీట్గా మిక్స్ చేసేసుకోండి. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. ఈ విధంగా ఉండాలన్నమాట. ఇది వచ్చేసి బేసిక్ కప్ కేక్ బ్యాటర్ అనమాట. ఈ బ్యాటర్తో మీరు డిఫరెంట్ ఫ్లేవర్స్లో, డిఫరెంట్ కలర్స్లో కప్ కేక్స్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఈ బ్యాటర్తోనే నేను చాక్లెట్ కప్ కేక్స్ కూడా చేస్తున్నాను. సో దానికోసం ఒక చిన్న బౌల్ తీసుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కాగపెట్టి చల్లారి పెట్టుకున్న పాలు వేసుకుని ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా కోకో పౌడర్ వేసుకోండి. కోకో పౌడర్ వేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. అవసరమైతే కొంచెం పాలని వేసుకోవచ్చు. సో ఇలా ఉండలు లేకుండా, లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్లోంచి సగం బ్యాటర్ని తీసి వేయండి. అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి వెనీలా ఫ్లేవర్తో ఒక కేక్ బ్యాటర్ తయారైంది, అలాగే చాక్లెట్ ఫ్లేవర్తో ఒక బ్యాటర్ తయారైంది. ఈ కేక్ బ్యాటర్తోనే స్ట్రాబెరీ కప్ కేక్స్ కూడా తయారు చేసుకోవచ్చు. అది చేసుకోవడం కోసం కొద్దిగా స్ట్రాబెరీ ఎసెన్స్ అలాగే పింక్ షేడ్ని కనుక ఈ బ్యాటర్లో మిక్స్ చేసుకుంటే స్ట్రాబెరీ కప్ కేక్స్ని బేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కప్ కేక్స్ని బేక్ చేసుకోవాలి. బేక్ చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే వితౌట్ అవెన్ ఎలా బేక్ చేసుకోవాలి అనేది చెప్తానండి. ఇంట్లో చిన్న బౌల్స్ ఉంటూ ఉంటాయి కదా, స్టీల్ బౌల్స్ ఉంటాయి కదా, అందులోకి కొద్దిగా ఆయిల్ని అలాగే కొద్దిగా మైదా పిండిని డస్ట్ చేసేసి మనం తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ని అందులో సగం వరకు వేసుకుని బేక్ చేసేసుకోవచ్చు. లేదా ఇలా మీ దగ్గర కప్ కేక్స్ లైనర్స్ కనుక ఉంటే ఆ లైనర్స్ని బౌల్స్లో పెట్టి బ్యాటర్ని కొంచెంగా అన్నిట్లో కూడా వేసుకోండి.
బేక్ అయిన తర్వాత కప్ కేక్స్ అనేవి పైకి పొంగుతాయి కాబట్టి హాఫ్ వరకే పిండిని వేసుకోండి. పైన గార్నిషింగ్ కోసం టూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు, లేదా కొంచెం రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు. అది చాయిస్ మీ ఇష్టం అండి. ఇలా అరేంజ్ చేసుకున్న కప్స్ని కొద్దిగా ట్యాప్ చేసేసి మనం ప్రీహీట్ చేసుకున్న బౌల్లోకి మిడిల్లో పెట్టేసేయండి. పైన గాలిపోకుండా బరువును పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో 20 to 25 మినిట్స్ పాటు బేక్ చేసుకోండి. అండ్ అవెన్లో చేసుకునే వాళ్ళైతే ఇలాంటి ట్రేస్ని యూస్ చేసుకోవచ్చు, లేదా సిలికాన్ మౌల్డ్స్ కూడా మనకి మార్కెట్లో కానీ అమెజాన్లో కానీ దొరుకుతూ ఉంటాయి కదండి. సో వాటినైనా తెచ్చుకుని యూస్ చేయొచ్చు. లైనర్స్ని పెట్టేసి హాఫ్ వరకు బ్యాటర్ని ఫిల్ చేసి పైన టాపింగ్ కోసం మీరు చాకో చిప్స్, స్ప్రింక్లర్స్ ఇలా ఏమైనా వాడచ్చు. సో అన్నీ స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసేసి అవెన్లో 170 degrees దగ్గర 15 మినిట్స్ పాటు బేక్ చేస్తే సరిపోతుంది. టైం అయిన తర్వాత జస్ట్ ఒక టూత్ పిక్ని మీరు కేక్లో గుచ్చితే ఏది అంటుకోకుండా వచ్చింది అంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టే. బేక్ అవ్వకపోతే కనుక జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు బేక్ చేసుకోండి. కేక్ అనేది కరెక్ట్గా రెడీ అయిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆపేసేసి పక్కకు దించేసుకోండి. అంతే, ఇలా చాలా సింపుల్గా బయట కొనే పని లేకుండా ఇంట్లోని ఎన్ని కప్ కేక్స్ కావాలంటే అన్ని తయారు చేసేసుకోవచ్చు. స్టవ్ మీద చేసిన, అవెన్లో చేసిన ఈ కప్ కేక్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. నేను 2 ఓపెన్ చేసి చూపిస్తాను, ఎంత స్పంజీగా వచ్చాయో మీరే చూడొచ్చు. చూడండి ఎంత సాఫ్ట్ అండ్ స్పంజీగా వచ్చాయో. సో ఈ విధంగా మీ పిల్లలకి నచ్చిన ఫ్లేవర్లో కప్ కేక్స్ని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మరి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి టేస్ట్ చేయించి వాళ్ళ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.